రే బ్రదర్, ఏంట్రా రజనీలాగెళ్ళి గజనీలాగొచ్చావు? బ్రదర్, నేను లేకుండా కొబ్బరి నీళ్ళు తాగావు కదూ? కొబ్బరి నీళ్ళు కాదురా, అది నాలో నీరు. చూడగానే ఉచ్చపడిపోయిందిరా. వాడి ఎన్కౌంటర్ పోలీసురా బ్రదర్. ఫటాఫటమని కాల్చేస్తున్నాడు. మామూలుడు కాదురా, మోకాలు దండేసి నలుగురిని కూర్చోబెట్టి తుపాకీతో కాల్చి పారేశాడు. ఎందుకురా భయపడతావు? గన్నం చూసి భయపడే వంశమా మనది? అక్కడ పరిస్థితి చూస్తే నీకు అర్థమయ్యేది బ్రదర్. బ్రదర్, నేను లవ్ చేయడం చూసావు, నేను కామెడీ చేయడం చూసావు, నా యాక్షన్ పార్ట్ చూసావా? లేదురా. అది నువ్వు ఇప్పుడు చూస్తావు. పదా. కంప్లైంట్ ఇస్తే తీసుకోనంటారేంటి సార్? తీసుకోండి. మీ ఫ్రెండ్ ఎంత ముఖ్యమో నాకు నా ఫ్రెండ్ అంతే ముఖ్యం సార్. ఏరా అంతే. ఎవరు వాళ్ళు మన ఆఫీస్ లో గొడవ చేస్తున్నారు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. తీసుకుని పంపించాడా? వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది మీ మీదే సార్. నా మీద? ఇప్పుడు మీరు కంప్లైంట్ తీసుకోకపోతే మేము కమిషనర్ ఆఫీస్ ముందు కూర్చొని గొడవలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. హలో, రా బ్రదర్. రే, నీకు సెంట్రల్ ఏసీలో చెమటలు పడుతున్నాయేంట్రా? ఏసీ వల్ల కాదురా, ఆ ఏసీ పిని చూస్తేనే ఎక్కడెక్కడో చోట్ల పడుతున్నాయి. నాకిప్పుడు ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది బ్రదర్. రే, నీకిప్పుడు ఉండాల్సింది వణుకు కాదురా, ధైర్యం. నిన్ను చూసి వాడికి రావాలి వణుకు. ముందు ఇవన్నీ తీ. అరే ఇప్పుడు ఎందుకురా షర్టు ఈ బటన్స్ అని ఇప్పేస్తున్నావు? రే, అలాంటివన్నీ ఎదుర్కోవాలంటే బాడీ అయినా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ అయినా ఉండాలి. నీకెలాగో బాడీ లేదు కదా, బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చెయ్యి. అదే సార్, మా బ్రదర్ బాడీ లాంగ్వేజ్ చూడండి సార్. అదే కంటిన్యూ చెయ్యి. నువ్వేమన్నా పిస్తావా? కమిషనర్ ఆఫీస్ కి కాల్ ఎగరేసుకుంటూ వస్తున్నావు. సార్ నీతో పాటు వచ్చారుగా, ఎంత డీసెంట్ గా ఉన్నారు. వీడి బాడీ లాంగ్వేజ్ నాకు అర్థం కావడం లేదే. ముందు బటన్స్ పెట్టుకెళ్ళరా. పద పద, నువ్వు బాధపడకు. పద, పర్వాలేదు. పద బ్రదర్, పద పద, ఏం కాదు. చూసుకో. చెప్పండి సార్. అదేంటంటే, కెన్ ఐ డ్రింక్ సమ్ వాటర్? థ్యాంక్ యూ సార్. తను ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? సార్, మా వాడు మీతో ఏదో తేల్చుకోవాలని వచ్చాడు. ఏమైంది బ్రదర్? గన్ను రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు నీ సెటైర్లు అవసరమా? భయపడకరా, చెప్పు. సార్, వాడత్త కూతుర్ని నేను లవ్ చేస్తున్నాను. సరే. నా అత్త కూతుర్ని వాడు లవ్ చేస్తున్నాడు. సరే. వాడత్త కూతుర్ని మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. వాడత్త కూతుర్ని మీరు పెళ్లి చేసుకుంటే మరి నేను ఏ అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవాలి సార్? కరెక్ట్ గా మాట్లాడేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఎవర్రా నువ్వు? రే, మనం తెలియదంటాడేంటి? వీడొచ్చాడేంటి? నెక్స్ట్ ఎన్కౌంటర్ కి ప్లాన్ చేస్తున్నాడా? నువ్వు వెళ్ళి బండి రెడీ చేయి. రండి, వెళ్తూ మాట్లాడుకుందాం. వెళ్దాం సార్. ఎక్కడికి పిలుస్తున్నాడు రా? రే, లంచ్ టైం కదా, ఏదైనా హోటల్లో కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రమ్మంటున్నాడు. పదా వెళ్దాం. నాన్ వెజ్ హోటల్ దగ్గర ఆపమని చెప్పరా వాడికి? హోటల్ కి తీసుకెళ్తాడన్నావు? అదే కదా. బస్ స్టాండ్ కి తీసుకొచ్చాడేంటి? సార్, టికెట్. సినిమా టికెట్లు అనుకుంటారా? ఇందులో 2 టికెట్లు ఉన్నాయి. ఏ సినిమాకి సార్? జీవితంలో మీరెప్పుడు నాకు కనపడకండి. వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి. ఏంటి సార్, మేం మీతో సీరియస్ గా మాట్లాడుతుంటే ఏదో స్కూల్ పిల్లల్ని బస్ ఎక్కించి పంపించినట్టు మా చేతిలో టికెట్లు పెట్టి ఊరుకు పంపంటారేంటి? డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా అని డీసెంట్ గా మాట్లాడుతున్నాం. లేకపోతే మీరు డిపార్ట్మెంట్ కి వచ్చాక రౌడీ ఏమో, మా వాడు స్కూల్ డేస్ నుండే రౌడీ. నేనెప్పుడు రౌడీజం చేశాను రా? నా చావుని తత్కాల్లో బుక్ చేస్తున్నావేంట్రా?